వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వంశీ. ఈరోజు వల్లభనేని వంశీ గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి వైఎస్ఆర్సీపీ వెంట నడవడం జరిగింది. గెలిచిన కొద్ది రోజుల్లోనే తన ఫ్రెండ్ అయిన కొడాలి నానితో కలిసి. అలాంటి వంశీని ఈ రోజున ఎలాగైనా సరే ఒప్పించి విజయవాడ ఎంపీగా పంపించాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. గతంలో మనం చూసినట్లయితే టీడీపీ నుంచి ఆయన అతి సామాన్య కార్యకర్తగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఒక అసోసియేషన్ కానీ వంశీకి ఆ కారణంతోనే చంద్రబాబు నాయుడు కూడా ఆయన మీద ఫోకస్ పెట్టారు. టికెట్ ఇచ్చే విషయంలో కూడా ఆ ఫ్యాక్టర్ పనిచేసింది. ఈ క్రమంలోనే ఆ రోజున 2009 ఎన్నికల్లో వంశీ విజయవాడ ఎంపీగా పోటీ చేశారు. అయితే లగడపాటి లాంటి ఒక స్టాల్వార్డ్ ముందు, అప్పటికే ఆయన 2004లో కూడా ఎంపీగా గెలుచున్నారు కాంగ్రెస్ నుంచి. అలాంటి స్టాల్వార్డ్ ముందు ఆ రోజు వంశీ ఓడిపోవడం జరిగింది. తీరా 2014 నాటికి వచ్చేటప్పటికి ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ నుంచి కేసీఆర్ నాని టీడీపీ జెండా కప్పుకొని ఉన్నారు. కేసీఆర్ నానికే టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందుకే వంశీని బుజ్జగించి మరి ఆ రోజు గన్నవరం ఎమ్మెల్యేగా పంపించారు చంద్రబాబు నాయుడు. గన్నవరంలో అప్పటికే పూర్తి స్థాయి లీడర్గా ఎక్స్పోజ్ అవుతూ ఎమ్మెల్యేగా పనిచేసిన బాలవర్ధన్ రావుని మరి పక్కన పెట్టి మరి ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఈయనకే టికెట్ ఇవ్వడం జరిగింది వంశీకి. వంశీ గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అండ్ దెన్ స్వపక్షంలోనూ విపక్షంగా అనేక వివాదాలకైతే ఆయన తావిచ్చారు పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు కూడా 14 ఎన్నికల తర్వాత. ఇక 19 ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు నాయుడు అన్ని విమర్శలు వంశీ చుట్టూ ఉన్న ఆయనకే టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే వంశీ గెలవడం జరిగింది. టీడీపీ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్న ఆ ఎన్నికల్లో కూడా గెలిచిన తర్వాత వంశీ తిరిగి కొడాలి నానితో కలిసి మళ్ళా వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పటికీ గన్నవరంలో ఆయనకు అదొక సఫికేషన్. పార్టీ వైపు నుంచి ఎలాంటి నామినేటెడ్ పోస్టులు రాలేదు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా. మరోవైపు చూసినట్లయితే తనతో పాటు వచ్చిన టీడీపీ క్యాడర్ కూడా భువనేశ్వర్ లాంటి వాళ్ళని తాను టార్గెట్ చేసిన తీరుతో వ్యతిరేకంగా మారారు. ఈరోజు ఆయన మీద పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు లాంటి వాళ్ళు కూడా తన క్యాడర్తో మొత్తాన్ని కలుపుకొని ఆయన టీడీపీ వెంట వెళ్ళడం జరిగింది. ఈరోజు గన్నవరంలో రేపటి ఎన్నికల్లో ఆయనే టీడీపీ అభ్యర్థిగా ఫోకస్ అవుతూ వస్తున్నారు. మరోవైపు చూసే దుట్ట రామచంద్రరావు వర్గం కూడా ఈరోజు వంశీకి టికెట్ ఇస్తే మేము ఒప్పుకోమంటూ ఎప్పటి నుంచో అక్కడ సవాల్ విసురుతూ వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గడప గడపకి ఇలాంటి కార్యక్రమాలు చాలా సీరియస్గా వెళ్ళి ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేశారు స్థానిక ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతను పోగొట్టే క్రమంలో. సో ఇలాగే అనేక సార్లు ఈ విషయంలో అటు వంశీ కానీ కొడాలి నాని మీద అనేక కంప్లైంట్లు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి సీరియస్గా వాళ్ళని వార్న్ చేసిన సందర్భం కూడా ఉంది. అయితే ఈ పరిణామాలను ఎక్కడ కూడా వంశీ లక్ష్య పెట్టలేదని అనుకోవాలి. ఈవెన్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని సొంత పార్టీ ఎమ్మెల్యేలే కాదనలేని పరిస్థితుల్లో ఆ రోజు వంశీ లాంటి వాళ్ళు ఎన్టీఆర్ పేరును మళ్ళీ రివోక్ చేయాలంటూ కూడా మాట్లాడారు. సో అప్పటి నుంచి కూడా వంశీ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి తీరు మీద సైలెంట్ అయ్యారని అనుకోవాలి. ఎప్పుడు కూడా చంద్రబాబుని తిట్టేందుకు అందరికన్నా ముందుండే వంశీ దాదాపు 7 ఏడాది కాలంగా నిజంగానే సైలెంట్ అయ్యారు. ఇక చంద్రబాబు నాయుడు అరెస్ట్ పరిణామాల తర్వాత అసలు ఒక్క కామెంట్ కూడా ఎక్కడ వంశీ చేయలేదని అనుకోవాలి. సో అలాంటి వంశీని ఈ రోజున పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి విజయవాడ ఎంపీగా పంపించాలనుకుంటున్నారు. అందుకు కారణాలు ఉన్నాయి. గన్నవరంలో ఈరోజు వంశీని నిలబెట్టినట్లయితే దుట్ట వర్గం ఆయనకు సపోర్ట్ చేసే పరిస్థితిలో లేదు. మరోవైపు యార్లగడ్డ స్వల్ప తేడాతో గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన టీడీపీ అభ్యర్థి అయినట్లయితే ఈజీగా కమ్మ సామాజిక వర్గ ఓట్లన్నీ కూడా అటు పోలరైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వంశీకి నిజంగానే అది ఒక బెటర్ ఎక్స్పీరియన్స్గా మారే అవకాశం కూడా ఉంటుంది రేపటి ఎన్నికల్లో. ఇక మరోవైపు చూసినట్లయితే వంశీ స్థానికంగా కూడా టీడీపీ శ్రేణులు ఆయన వెంట నడిచిన టీడీపీ శ్రేణుల్లో కూడా ఒక వ్యతిరేకత అయితే మూట కట్టుకున్నారు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ అక్కడ వంశీకి వ్యతిరేక పవనాలు వీచే అవకాశాన్ని అయితే తెర మీదకి తెస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో కూడా. ఇక మరోవైపు చూస్తే ఎంపీ ఎన్నికల మీద కూడా ఎస్పెషల్లీ విజయవాడ సీటు మీద కూడా జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. గత 2 సార్లుగా 2014లో కోనేరు ప్రసాద్కి టికెట్ ఇచ్చినా కేసీఆర్ నాని గెలిచారు. 2019లో మనం చూసినట్లయితే అత్యంత కీలకమైన సీటుగా జగన్మోహన్ రెడ్డి అప్పుడు భావిస్తూ వచ్చారు. పీవీపీ లాంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టినా ఆ సీటుని కూడా వైసీపీ కోల్పోయింది. అలా కేసీఆర్ నాని ఒక కొరకరాని కొయ్యగా వైసీపీకి తయారయ్యారు అనుకోవాలి. ఒక స్ట్రాంగ్ ఫోర్స్గా ఎమర్జ్ అయ్యారు ఆయన విజయవాడలో టీడీపీ తరపున. సో అలాంటి లీడర్కి చెక్ పెట్టాలంటే అదే సామాజిక వర్గం నుంచి ఒక లీడర్ని తీసుకొచ్చి అక్కడ ఇంపోజ్ చేయాలని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతూ వచ్చారు. దీనిలో భాగంగానే ఒక అక్కినేని నాగార్జున కానీ అదేవిధంగా ఒక అనేక మంది పేర్లు అక్కడ తెర మీదకి వచ్చాయి. ఒక ఏదైతే జేపీ కానీ జయప్రకాష్ నారాయణ కానీ ఇలా అనేక మంది పేర్లు వినిపించాయి. ఇక ఆఖరికి ఎట్టకేలకు విజయవాడతో ఎక్స్పీరియన్స్ ఉన్న వంశీనే అక్కడి నుంచి నిలబెట్టాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు అంచనాకు వచ్చారని కూడా అంటున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన కేసీఆర్ నాని మీద అదే సామాజిక వర్గానికి చెందిన వంశీని నిలబెట్టినట్లయితే పార్టీకి కూడా ఒక ప్లస్ యాడ్ అని ఇమేజ్ అవుతుందని కూడా జగన్ లెక్కలు కడుతున్నారు. కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ తాను విజయవాడ ఎంపీగా వెళ్ళే అవకాశం లేదని వంశీ
చాలా స్టబ్బోర్న్గా ఉన్నారని కూడా అంటున్నారు. కొడాలి నాని లాంటి వాళ్ళని ఇప్పటికే వంశీ దగ్గరికి రాయబారం పంపినా నేను వంశీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విజయవాడ ఎంపీగా పోటీ చేయనంతే అనే విషయంలో మాత్రం ఒక క్లారిటీతో ఉన్నారు. అవసరమైతే ఇదే విషయాన్ని జగన్ కూడా చెప్పే అవకాశం ఉంది. జగన్తోనే తేల్చుకునే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. లెట్స్ సీ మరి వంశీని జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు కన్విన్స్ చేస్తారు. వంశీ ఒకవేళ విజయవాడ ఎంపీగా పోటీ చేయను అంటే మరి ఆయనకు ఆల్టర్నేట్గా ఎలాంటి ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి తీసుకునే అవకాశం ఉంది. ఇక గన్నవరంలోనే వంశీని జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు కంటిన్యూ చేసే అవకాశం ఉంది అనేది మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.